గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఇవాళ నేను కొన్ని కరెంట్ అఫైర్స్ చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక భారతదేశం యొక్క నిబద్ధత. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణకు భారతదేశం యొక్క నిబద్ధత. ఇటీవల భారత సైన్యం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద మే 29న ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల 75వ అంతర్జాతీయ దినోత్సవాన్ని స్మరించుకోవడం జరిగింది. అయితే దీని యొక్క 2023 యొక్క థీమ్ ఏంటంటే శాంతి నాతోనే ప్రారంభమవుతుంది. శాంతి నాతోనే ప్రారంభమవుతుంది. పీస్ విల్ స్టార్ట్ విత్ మీ, దట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ అన్నమాట. సో 1948లో మొదటి యుఎన్ శాంతి పరిరక్షక మిషన్ యుఎన్ పీస్ కీపింగ్ యుఎన్పికే వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ ప్రాముఖ్యత సంతరించుకోవడం జరిగింది. అదనంగా రక్షణ రంగంలో ఆసియాన్తో వారి సహకారంలో భాగంగా ఆగ్నేషియాకు చెందిన మహిళా సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి భారతదేశం ఆవిష్కరించడం జరిగింది. భారతదేశం దీన్ని ఆవిష్కరించింది. అది మొదటి టాపిక్. రెండో టాపిక్ వచ్చేసి ఇండో ఆసియాన్ రిలేషన్స్. ఆసియాన్, ASEAN క్యాపిటల్ లెటర్స్. ఆసియాన్ అనగా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ నేషన్స్. ఇది ఒక ప్రాంతీయ సంస్థ. ఈ ఆసియాన్ యొక్క ముఖ్య నినాదం ఏంటంటే ఒక దృష్టి, ఒక గుర్తింపు, ఒక సంఘం. వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ. దీని యొక్క సెక్రటేరియట్ వచ్చి ఇండోనేషియా రాజధాని అయినటువంటి జకార్తాలో కలదు. ఇండోనేషియా రాజధాని అయినటువంటి జకార్తాలో కలదు. ఈ ఆసియాన్ సంస్థ 1967లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క వ్యవస్థాపక దేశాలు 5 దేశాలు. అవి ఏంటంటే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ మరియు థాయిలాండ్. ఇవి 5 వ్యవస్థాపక దేశాలు. కానీ ప్రస్తుతం ఈ ఆసియాన్ సంస్థలో 10 దేశాలు కలవు. అవి ఏంటంటే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయిలాండ్, లావోస్, కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, బ్రూనై మరియు ఫిలిప్పీన్స్. సో ఇవి ప్రస్తుతం 10 దేశాలు కలవు ఈ ఆసియాన్ గ్రూపులో. ఆసియాన్తో భారతదేశం సాంస్కృతిక సంబంధాలు శతాబ్దాల నుండి ఇప్పటి వరకు కలిగి ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. ఈ కలాదన్ ప్రాజెక్టు మయన్మార్లోని సిట్వే ఓడరేవు భారతదేశం మరియు మయన్మార్ సరిహద్దును కలపడం జరుగుతుంది. మరొక ఉదాహరణ చెప్పాలంటే ఐఎంటీ హైవే. భారతదేశం, దట్ ఈస్ ఇండియా. M మీన్స్ మయన్మార్, T ట్రాన్స్ఫర్, T స్టాండ్స్ ఫర్ థాయిలాండ్. భారతదేశం, మయన్మార్, థాయిలాండ్. ఈ ట్రైలేటరల్ హైవే అనేది భారతదేశం యొక్క లుకిస్ట్ పాలసీ కింద నిర్మాణంలో ఉన్నటువంటి ఈ హైవే ప్రాజెక్ట్. ఇది థాయిలాండ్లోని మేసోటు నుండి భారతదేశంలోని మోరేను కలపడం జరుగుతుంది. సో ఇవి మరికొన్ని ఉదాహరణలు. ఇవి స్టూడెంట్స్